కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మంత్రులందరూ ప్రజలకు దగ్గరయ్యి వాళ్ళ బాధల్ని తీరుస్తున్న ముచ్చట మీద మనం ఇదివరకు చాలా మాటలు మాట్లాడుకున్నాం. నిన్ననే పొన్నం సారు మార్నింగ్ వాక్ పోయి ప్రజల సమస్యలు అరుచుకున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఇవాళ బట్టి సార్ చూడుర్రి ఏం చేసిండో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అటు ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఇటు డిప్యూటీ సీఎం బట్టి సారు, ఇంకా మంత్రులందరూ చకాచకా పనులు చేస్తున్న ముచ్చట మనకి ఎరికేనాయి. ఎందుకంటే దినం మనం చూస్తూనే ఉన్నాం. నిన్న పొన్నం సారు మార్నింగ్ వాక్ చేసుకుంటా ప్రజా సమస్యలు తెలుసుకుంటే, ఇగో ఇప్పుడు బట్టి సారు మదిరై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటుండు. చూడుర్రి. చూసిర్రా, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఏం అంగులు ఆర్భాటాలు లేకుండా ప్రజల దగ్గరికి సింపుల్ గా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు సారు. ఇక ఈ సమస్య ఉంది అనగానే అట్లనా చేద్దాం, ఒక పేపర్ మీద రాసి అని అంటున్నాడు. ఇక ఆడికి వచ్చిన వాళ్ళందరూ సారుకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిర్రు. ఇక గీడకి ఇట్లుంటే ఒక్కసారికి పోట్వ చూడుర్రి. అబ్బా, ముగ్గు ఎంత మంచిగా వేసిర్రు కదా. మరి అందులో ఏం రాసిర్రో చూద్దాం పారే. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా, యువ వికాసం అని 6 గ్యారంటీర్ల పేరు రాసి నడి మధ్యల జై బట్టన్న అని రాసిర్రు. మరి ఇది ఏడా ఏంది సంగతి అని అంటే, సంక్రాంతి సందర్భంగా ఇలా మదిర మండలం జిలుగుమాడుల జరిగిన ముగ్గుల పోటీలల్లా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతోనే ఇట్లా బట్టిసారి మీద అభిమానంతోనే ఒక అక్కనో చెల్లనో ఈ ముగ్గేసిందట. ఇంత ముద్దుగా ముగ్గేసిందంటే ఆమెను మనందరం తారీఫ్ చేయాల్సిందేనుల్లా.